నిప్పులో చేపెడితే ఏమవుతుంది? మరి దేవుడితో చెలగాట పెట్టుకుంటే కూడా తండ్రి అని క్షమించండి ప్రభువా. ఏదో మంచో ఏదో చెడు తిట్టలేదు ప్రభువా. సమస్తం నువ్వు ఇచ్చావు. ఈ రోజు వరకు నా కుటుంబంలో ఏదో కొరత లేదయ్యా. ఒక తప్పు ఏదైనా ఉందంటే ఈ పాపాత్మలో ఉంటుంది ప్రభువా. నీలో ఏ తప్పు ఏ కొరత నీలో కనపడలేదు ప్రభువా. కొరత నాలోనే ఉంది తండ్రి. ఆనాడు హేబేలు యొక్క అర్పణ తీసుకున్న దేవుడా, ఈ పాపని కూడా నీ బలిపీఠం జ్ఞాపం చేసుకో తండ్రి. నువ్వే నా మంచి బోధకుడని నిలబడుతున్నాను, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యానికి వెళ్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 1-3వ వచనం చదవండి. దేవుడు ఎలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. ఎలుగు మంచిదైనట్లు దేవుడు చూచాను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను. ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభు, మాతో మీరు తేటగా మాట్లాడండి. నీ శిలువ చాటు నన్ను మరుగుపరుచుకోండి. మీరు బలవంతుని దేవుడు, శక్తిమంతుడు, మీరు మాట్లాడే దేవుడు. నీ పరిశుద్ధమైన పవిత్రమైంది. నీ మాటలు చెప్పాలని, పాటలు పాడాలని భయభక్తులు ఉండాలా. నేను చెప్పుకునేది కాదు ప్రభువా, నన్ను చూసుకుని కూడా నేర్చుకోవాలా. చలగాటం కరెక్ట్ కాదు ప్రభువా, నన్ను క్షమించండి. ఈ యోగ్యత లేక చాలామంది అల్లాడిపోతున్నారు. కొంతమంది ఈ యోగ్యతని ఇచ్చవిడిగా పాడు చేస్తున్నారు. నన్ను జ్ఞాపం చేసుకోండి ప్రభువా. నాతో మాట్లాడమని, మా సంఘస్థులతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాట ఒకటైనా ఒక్క మాట చెప్పినా చాలా శ్రేష్టమైనది. ప్రభు మాటలు పలికినప్పుడు అద్భుతాలు మహిమలు జరిగాయంట. ఎవరు? యేసు ప్రభు మాటలు పలికితే ఏం జరిగాయంట? అద్భుతాలు మహిమలు జరిగాయంట. ఆయన మాటలు వినడానికి కొంతమంది వచ్చేవారంట. కొంతమంది ఆయన మహిమపరిచి రొట్టెలు ఇస్తాడు కదా, రొట్టెలను తినడానికి కొంతమంది వచ్చేవారంట. అర్థమవుతుందా? అయితే ఈరోజు నువ్వు నేను దేనికోసం వచ్చున్నాము? దేవుడి మాటలు వినడానికే. ఆనాడు పితరులు రొట్టెల కోసం వచ్చారంట. అలాగున్నామా? అయితే మనం వినడానికి వచ్చామని నమ్ముతున్నాను. కాబట్టి దేవుడు ఒక్క మాట పలికినా అది చాలా శ్రేష్టమైంది. ఆయన నోటు మాట చాలా పవర్. ఎందుకు నేను ఆదికాండములో ఈ మాట చదివించానంటే, దేవుడు వెలుగు ఎలుగు కమ్మని పలకగా ఏమైందంట? వెలుగు వచ్చిందంటే అండి. అలాగనే దేవుడు ఆకాశం కలుగును గాక నోటు మాటతోనే అనగానే ఏం కలిగింది? ఆకాశం కలిగింది. జస్ట్ నోటు మాటే. దేవుడు నక్షత్రములు కలుగును గాక అనగానే నక్షత్రాలు కలిగాయంట.
దేవుడు సముద్రము, అందులో జలములు, అందులో జీవం కలిగే జలచరాలు కలుగునుగాక అనగానే అందులో చిన్న చేప నుంచి పెద్ద తుమ్మింగలం కాకటం అందులో కలిగాయంట. జస్ట్ నోటు మాట. వాటి వాటి విత్తనములు ఫలములు ఫలించే చెట్లు మొలుచునుగాక అనగానే ఏం చేశాయంట? మలడం స్టార్ట్ అయినాయంట. నోటు మాటకి దేవుడికి అంత శక్తి ఉంది. మన దేవుడు శక్తిమంతుడు. నోటితో ఈ సృష్టినే చేసిన దేవుడు. ఇన్ని చేసిన దేవుడు మనిషి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనిషి కలిగిన గాక అన్నాడా? అనలేదు. దేవుడు కోతి రూపంలో ఉండను గాక అన్నాడా? అనలేదు. అందుకే అంటాను, ఆయన ఒక్క మాట పలికిన చాలా శాస్త్రము. ఆ ఒక్క మాట కోసం ఈరోజు మనం పరుగున వస్తున్నాం. మనిషి దగ్గరకు వచ్చినప్పుడు అలాగనలా. ఏమన్నాడు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. చూసారా? తన స్వరూపమందు ఏం చేశాడు? నరుణ్ణి సృజించాడంటే ఒక బొమ్మ తీసుకొని ఆయన స్వరూపంలాగా, ఇది ముక్కు, ఇది కళ్ళు, ఇది నోరు, అర్థమవుతుందా? ఇది చేతులు, కాళ్ళు, అర్థమవుతుందా అని తన స్వరూపమందు మనిషిని ఒక బొమ్మగా చేశాడు. బొమ్మగా చేసి అప్పుడు నాసిక రంధ్రములో జీవాయువును ఊదగా ఏమైనాడు? నరుడు జీవాత్మాయను. చూశారా? నరుని పట్ల ఆ ప్రభుకి ఎంత ఆశ ఉందో చూడండి. ఒక్క మాట చాలు కదా. ఏమండి? ఒక్క మాట చాలు కదా. అవునా? ఒక్క మాటతో ఈ భూగోళాన్ని సృష్టించేసారండి దేవుడు. ఆలోచిస్తున్నారా? భూమి ఎప్పుడన్నా మీరు యూట్యూబ్లో చూడండి, శూన్యంలో ఆకాశంలో తిరుగుతుంటే నాకు దాన్ని చూస్తుంటే ఒక విచిత్రం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. నా మైండ్కి సపోర్ట్ చేయదు. ఏంటి ఆశ్చర్యము? ఈరోజు మన మనిషి నిలబడాలంటే ఒక భూమి ఉండాలి, ఆధారం ఉండాలి. అది ఏ ఆధారం లేకుండా తను చుట్టూ తిరుగుతూ, సూర్యుడు చుట్టూ తిరుగుతూ, గిరగిరగిరని తిరుగుతూ ఆ శూన్యంలో తిరుగుతుందంటే ఏంటి శక్తి అంటే దేవుని మాటకు, అర్థమవుతుందా? దేవుని మాటకు అంత శక్తి ఉంది. ఒక్క మాట చాలు సృష్టిని చేశాడు. అయితే మనం కూడా ఏమంటే, ప్రభు నీ మాటకి శక్తి ఉందయ్యా, నీవు శక్తిమంతుడు దేవుడా, నువ్వు శక్తిమంతుడు అయ్యా. ఒక్క మాట చేత ఈ సృష్టినే సృష్టించిన దేవుడా. అయితే మానవుడు దగ్గరికి వచ్చేసరికి నీ నోటు మాట వాడలేదు ప్రభువా. నీ చేతులను, నీ జీవాయువును మాకు ఇచ్చి మమ్మల్ని అమితంగా ప్రేమించావు ప్రభువా. ఒక్క మాట మాతో కూడా మాట్లాడు ప్రభువా. అర్థమవుతుందా? ఒక్క మాట మాతో కూడా మాట్లాడు ప్రభువా అని మనం అడిగితే ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు దేవుడి మాట వినడానికి మనందరం వచ్చామని గ్రహిస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 37
ఐదో వచ్చిన చదవండి. ఇక్కడ ఒక వ్యక్తి మీకు కనబడతాడు. ఆయన ఆయన కపెర్నహూములో, ఆయన అంటే ఎవరు? దేవుడు, యేసు ప్రభు. యేసు ప్రభు కపెర్నహూములకి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి అతని యొద్దకు వచ్చి, ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాతముతో మిగుల బాధపడుచున్నాడు, పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని ఆయనతో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. నీవు మాట మాత్రమే సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడుదుడు అన్నాడు. అర్థమైందా? అయ్యా యేసుప్రభు అన్నాడు ఆ శతాధిపతితో, నన్నేమని రమ్మంటారా? నన్నేమని మీ ఇంటికి రమ్మంటారా మీ దాసుని స్వస్థపరచడం కంటే? వద్దు ప్రభువా, నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుడు కాను. నీవు మాట మాత్రమే సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అర్థమవుతుందా? ఒక్క మాటతో ఏం చేశాడు? ఫస్ట్ ఒక్క మాటతో ఏం చేశాడు? సృష్టిని, ఆ భూమిని, అందులో కావాల్సిన సకల సౌకర్యాలను మనకిచ్చిన దేవుడు, వెలుగును ఇచ్చిన దేవుడు, ఒక్క మాటతో సమస్తం సృష్టించిన దేవుడు. ఇక్కడ ఆ శతాధిపతి ప్రభుని చూసి, ఈయన దైవ కుమారుడు, పరలోకం దిగి వచ్చిన దైవ కుమారుడిని ఆయన భావించి, ప్రభు నీవు నా ఇంట్లోకి వచ్చాను, నేను పాత్రుని కాను, జస్ట్ ఒక్క మాట ఇవ్వు. ఏమన్నాడు? ఒక్క మాట ఇవ్వు, నా దాసుడు స్వస్థపరచబడతాడన్నాడు. అప్పుడు యేసుప్రభు అనేప, ఇంత గొప్ప విశ్వాసాన్ని ఇంతవరకు ఎక్కడ చూడలేదండి అన్నాడు. చివరి వచనం చదవండి, 13 వచనం చదవండి. అంతటా యేసు, ఇంకా వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీవు అవునుగాకని శతాధిపతి చెప్పాను. ఆ గడియలోనే చూసారా ఎంత అద్భుతం అక్కడ జరిగింది చెప్పండి. జస్ట్ ఏమన్నాడు? నువ్వు విశ్వసించిన ప్రకారం అన్నాడు. ఆయన ఏమి విశ్వసించాడు? శతాధిపతి ఏమని కోరాడు? ఒక్క మాట. ఆ మాట మీకు అర్థమైతే చాలు. ఏంది? ప్రభు ఒక్క మాట, నువ్వు నా ఇంటికి రాబడలేదు, జస్ట్ ఒక్క మాట. ఆ ఒక్క మాట ఆ దాసుని స్వస్థపరిచిన. గట్టిగా చెప్పాలి కూడా దేవుడు నామను మహిమపరచాలి. ఆయన నోటు మాటకి శక్తి ఉంది. ఆయన శక్తిమంతుడు, బలవంతుడు. ఆయన నోటు మాటకి దాసుడికి అనారోగ్యం పోయి ఆరోగ్యవంతుడిగా మారాడు. జస్ట్ ఒక్క మాట, మంత్రాలు చేయలేదు, ఒకే ఒక మాట. ఇంకొక మాట చూడండి, పక్కనే ఆ 8వ అధ్యాయంలోనే 23 చదవండి. 23, 24, 25, 26 చదవండి చకచక. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచి, ఏం లేచిందంట? తుఫాను లేచిందంట. ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రిస్తుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నావని చెప్పుకొనిరి. చూసారా, శిశువులు ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళాలని పడవలో ప్రయాణిస్తూ ఉన్నారు.
అర్థమైందా? ఆ పడవలో ఎవరున్నారు? యేసు ప్రభు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మన దేవుడు కొనకూడదు నిద్రపడండోయ్. ఇందుకు ఒక అర్థం ఉంటుంది. అర్థమవుతుందా? నిద్రపోతున్నాడు. అక్కడ సముద్రం మధ్యలో పోతుండగా ఏమొచ్చింది? పెను తుఫాను, భయంకరమైన శబ్దాలు. తుఫాను వస్తే ఎలా ఉంటుంది సార్? సముద్రంలో చాలా భయం వేస్తుందండి. చివరికి పడవలు కూడా తిరుక్కు పడిపోతాయి. ఆ అలల తగ్గడికి చాలా భయంకరం, కంట్రోల్ చేయలేం. పెద్ద పెద్ద అలలు వస్తే ఈ అలల తాకిడికిలో ఆ పడవని ఎట్టనో కంట్రోల్ చేశారు. వాళ్ళ వల్ల కాల చచ్చిపోతామని భయపడిపోతున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత భయపడుతుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నావు ఏంది ప్రభువా? మునిగిపోతుంటే అలలు వచ్చిన సముద్రంలో ఆ పడవలో పడుతుంటే అని ఆయన లేపారు. లేపగానే అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని ఒక్క మాటతో ఏం చేశాడు? గద్దించాడంతే. ఏమైపోయింది? నెమ్మల ప్రశాంత్. ఆగో ఆగో అన్నాడా? ప్రభు నన్ను క్షమించండి అన్నాడా? 3 సార్లు ఏమన్నాడా? 3 సార్లు అన్నాడా? అనలేదు. ఒక్కసారి గద్దించాడంతే. మన దేవుడు ఒక్క మాటతో సృష్టిని కూడా ఆపగలిగే దేవుడు. జస్ట్ ఒక్క మాట. ఈ ఒక్క మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఒక్క మాట దాసుని స్వస్థపరిచింది. ఈ ఒక్క మాట సముద్రాన్ని, ఆ పెను తుఫాన్ని ఆపేసింది. అర్థమవుతుందా? ఇంకొక 10 నిమిషాలు నాకు సమయం ఉంది. లాజరు చనిపోయారని చెప్పి యేసుకు తెలిసింది. అవునా? అప్పుడు అక్కడ ఎవరున్నారు? మరియా, మార్త, శాస్త్రులు, పరిచయులు, ఆ ఊరోళ్ళు ఉన్నారు. మా లాజరు చనిపోయాడు. అప్పుడు ఆ వార్త మన దేవుడికి, మన ప్రభుకి ఇవ్వగానే అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన కూడా బాధపడుతూ వాడికి వస్తే అప్పుడు ఆడ కొంతమంది అన్నారు, ప్రభు నువ్వు నుంటే ఈ ఘోర ఈ మరణం వచ్చిండేది కాదు. అతను చనిపోయి ఎన్ని రోజులు అయిందంట? 3 రోజులు అయిపోయింది. తీసుకెళ్ళి సమాధిలో పెట్టేసేమో, కుళ్ళు వాసన కూడా ఉంటుంది అంటే ప్రభు ఏమన్నా తెలుసా? ఆ మాట చదివి మీకు వినిపిస్తాం చూడండి. యోహాను సువార్త తీయండి. ఎక్కడుంది మాట? హల్లెలూయా. ఎక్కడుంది చూడండి. వచ్చిందండి. 11వ అధ్యాయము చూడండి. 11వ అధ్యాయము 42 వచ్చింది చదవండి. సరే 43 నుంచి చదవండి. 43 నుంచి చదవండి. ఆయన అలాగే చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమును రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు ఇప్పి వారితో చెప్పాను. అర్థమైందా? ఏమన్నాడు? ఒక్క మాట ఏమన్నాడు? లాజరు బయటికి రా. చనిపోయి ఎన్ని రోజులు అయింది? 3 రోజులు అయింది. ఇది మనుషులకు సాధ్యమా? కాదు. ఆడ వాళ్ళే చెప్పారు చనిపోయి 3 రోజులు అయిందండి అన్నారు. అయితే దేవుడు అని చెప్పాడు, పైన ఒక మాట చదివిస్తే నేను బాగుండు. పైన 40 ఏదండి అది 42 చదవండి. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎలుగుదును, కానీ నీవు నన్ను పంపించువని చుట్టూ నిల్చున్న ఈ జన సమూహమునట్లు
వారి నిమిత్తం ఈ మాట చెప్పితేనే నేను అని ఎవరు చెప్పాడు? ప్రభుతో చెప్పాడు. తన ప్రభుతో ప్రార్థన చేసి, లాజరు బయటికి రా. ఒక్క మాట పలకగానే ఆ చనిపోయిన ఆ లాజరు ఆ సమాధి నుంచి బయటకు వచ్చాడు. ఒక్క మాటతో చనిపోయిన అనుకున్న ఆ లాజర్ని బ్రతికించిన దేవుడు. గట్టిగా చెవలు కూడా దేవుడు నామని మహిమపరిచాడు. ఒక్క మాట ఆడ అద్భుతాలు చేశాడా? ఒక్క మాట ఏం చేసింది? అద్భుతాలు చేశాడు. ఈ మాట, ఈ ఆశ్చర్యం, ఈ అద్భుతం చూడగానే శాస్త్రులకును పరిచయులకును బిత్రకపోయారు ఒక్కసారిగా. ఏమిటండి మనిషి బ్రతికిపోవడం ఏంది మాట? లాజరు బయటికి రా అనగానే బతికిపోవడం ఏందండి? ఆశ్చర్యపోయారు. ఒక్క మాటకి ఆడ అద్భుతం జరిగింది. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. చచ్చిపోయిన చిన్న కుమార్తె చనిపోయిందా? ఆమెను కూడా 2 మాటలు లేపాడా? జస్ట్ ఒక్క మాట. ఆమె లేచి కూర్చునింది. నాకు సమయం అయిపోతుంది కాబట్టి ఒక్క మాటతో ప్రభు సృష్టిని చేసిన శక్తిమంతుడు. ఒక్క మాటతో దాస్తుని స్వస్థపరిచాడు. ఒక్క మాటతో లాజరును లేపాడు. నేను చిన్న పల్లవి పాడిన అంశాన్ని ముగిస్తాను. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యాని, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యాని, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యాని, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు. ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు, ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు. ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు, ఒక్క మాటతో సౌలును పౌలుగా మార్చావు. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఒక్క మాట చాలునయ్యా నా
లోకమా